రాజా సింగ్ హిందూ ధర్మాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తున్న క్రమంలో జైలుకు వెళ్లి విడుదలైన సందర్భంగా రాజా సింగ్ ను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు ఆంక్షలు పెడుతున్నారని చీకోటి ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఇదే విధంగా ఆంక్షలు కొనసాగితే వచ్చే 20 ఏళ్లలో హిందువులు మైనార్టీలుగా మారే ప్రమాదం ఉందన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను చీకోటి ప్రవీణ్ కుమార్ కలిశారు. హైదరాబాద్ లో తన నివాసంలో ఆయనను కలిసి శాల్వతో సత్కరించారు. బీజేపీలో జాయిన్ అయితే హిందూవాదులము హిందూ గురించి పోరాటం చేసే వ్యక్తులు ఇంకా మేము ఉంటాము, వాళ్ళకి సపోర్ట్ గా నిలుస్తాము. నాకు ఆయన ఎమ్మెల్యే దృష్టి రాజాబాయి గారు ఎమ్మెల్యేగా అని గెలవలే, నేను ఒక హిందూవాదిగా కలిసిన. ఆయన హిందువుల పట్ల గోవు పట్ల ప్రేమ చూపిస్తాడు కాబట్టి మన ఒక హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై అందరిపై ఉంది. కాబట్టి వారు ఇంకా మేమున్నాం, వారి ముందుంటాం, వారి పక్కన ఉంటాం. ఆ ఒక్క ఉద్దేశంతో కలవడం జరిగింది కాబట్టి ఇంకా వేరే ఎలాంటిది కూడా ఏ పార్టీతో నాకు సంబంధాలు లేవు. బీజేపీ మనిషిని కలవలేదు, టీఆర్ఎస్ తోటి సంబంధం లేవు, కాంగ్రెస్ తోటి సంబంధం లేవు. ఏ పార్టీలో ఎవరైనా హిందువు గురించి కొట్లాడితే, హిందువు గురించి పోరాడితే వాళ్ళకి నేను నా అంతు సహాయం పక్కా చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా. పోలీసులకి కాపరి కదా, ఎందుకు వాళ్ళకి ఏంటి, పోలీసు వాళ్ళకి ఏంటంటే నేను ఏదో ర్యాలీగా వస్తున్నా అని చెప్పి సిటీ అంతా అనుమానం ఉన్నది ర్యాలీగా. నేను పార్టీ తరఫున నేను రావట్లేదు, ఒక ఇండివిజువల్గా వచ్చి ఆ పెద్ద మనిషిని కలుస్తున్నాను నేను. కాబట్టి ర్యాలీ అలాంటిది ఏం లేదు. నా ఇంకో 10 కార్లు ఉన్నాయి, రెగ్యులర్గా ఉన్నట్టే ఉన్నాయి. వాళ్ళు ర్యాలీ అనుకున్నారు, దానికి వాళ్ళు ఆపడం జరిగింది. వాళ్ళకి చెప్పాను నేను ర్యాలీ కాదని. ఇంతకుముందు కలిసారా రాజా సింగ్ ఎప్పుడైనా? ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు కలిసి పాత మిత్రత్వం కూడా ఉంది. ఏంటంటే సిరిసిల్లాలో మీరు పోటీ చేస్తారు కేటీఆర్ పైన కొన్ని వార్తలు వస్తాయి, ఎంతవరకు వాస్తవం? అన్ని కొట్టిపారేషన్. నేను ఎట్లాంటి పార్టీకి చెందిన వాడిని కాదు. కేటీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. ఆయన ముంగట నేను ఎందుకు నిలబడతా, అవసరమే లేదు. ఏ పార్టీ తరఫున కూడా కాదు. నేను ఓన్లీ హిందూవాదిని, హిందువు గురించి పోరాడతా, ఎంతవరకైనా పోరాడతా. ముసుగులో జరుగుతున్న మత మార్పిడి గురించి నేను మ్యాక్సిమం పోరాడాలి.